ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఏవైతే ఉన్నాయో E2 గ్రేడ్ అనమాట. పర్మనెంట్ బేసిస్కి సంబంధించినటువంటి 350 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 10th January 2025. ఇంకా 31st January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఈరోజే ఇష్యూ అయింది. అలాగే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈరోజే స్టార్ట్ అవుతుంది అనమాట. 10th January 2025. దీనికి సంబంధించి మనకి CTC 13 lakhs per annum అయితే మనకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 25 years అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. యాజ్ ఆన్ January 1st 2025 అయితే చెక్ చేసుకోవాలి. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 30 years, OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 28 years వరకు వాళ్ళకు కూడాను ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మనకి ప్రొఫెషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించిన వాటిలో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మెకానికల్కి సంబంధించిన వాటిలో 150 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం యూనిట్, అలాగే హైదరాబాద్కి సంబంధించి తెలంగాణలో కూడాను మనకి పోస్టింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి UR, OBC, NCL, EWS క్యాండిడేట్స్కి అయితే కనుక ఫస్ట్ క్లాస్ BE, BTech లేదంటే BSc ఇంజనీరింగ్ అయితే కావాలి. ఇంకా SC ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే పాస్ పర్సంటేజ్ అయితే సరిపోతుంది అనమాట. SC ST PWD క్యాండిడేట్స్కి పాస్, మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ అయితే కంపల్సరీగా రావాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే టెలికమ్యూనికేషన్, మెకానికల్ డిసిప్లిన్స్. వీటిలో ఎవరైతే BE, BTech చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఫైనల్ సెమ్ ఎవరైతే చదువుతున్నారో May June 2025కి వాళ్ళు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సిన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6th లేదంటే 7th సెమ్ టిల్ దాని వరకు కూడాను వాళ్ళు ఆ యొక్క పర్సంటేజ్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ప్లస్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. 120 minutes, 125 questions అలాగనమాట. 100 questions వచ్చేసరికి టెక్నికల్ క్వశ్చన్స్, 25 ఏమో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనమాట. 1/4 అయితే రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అయితే తీసేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఫీజు వచ్చేసరికి SC ST PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్, OBC, EWS క్యాండిడేట్స్ మాత్రం GST అయితే కలుపుకొని 1180 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో అయితే మనకి ఫామ్స్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మీరు ఇక్కడ OBC NCL వాళ్ళకి, EWS PWD క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్కి ఈ ఫార్మేట్లో మీ దగ్గర కనుక వ్యాలిడ్ అలాగే రెన్యువల్ అయినటువంటి కేటగిరీ సర్టిఫికెట్ అయితే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 4 steps అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ 1లో మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్స్ సెక్షన్, తర్వాత ఫీజ్ పేమెంట్ అనమాట. ఈ విధంగా 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఈ అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మన మొదట అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. ఎల్లో బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయ్యి తర్వాత సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. చదువుకోవచ్చు అనమాట. మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు అని ఉండాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించి 10th మార్క్ షీట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం, ఇంకా డిగ్రీ సర్టిఫికెట్ అనమాట. లేదంటే 7th సెమ్ వరకు కూడా మార్క్స్ కార్డ్ అయితే కావాలన్నమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికెట్ SC ST EWS అన్ని వాళ్ళందరికీ కూడా కావాలి. అలాగే మనకి ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకునే దానికోసం అనమాట. ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవన్నీ చదివితే రావాలన్నమాట. లాస్ట్కి వచ్చేసి టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మొట్టమొదట మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే OTP వస్తుంది, SMS అనమాట. వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫస్ట్ ట్యాబ్లో పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ 10th క్లాస్ యొక్క మెంబర్స్ ప్రకారం ఎలా ఉంది, యాస్టేజ్గా 10th మెంబర్స్ ప్రకారం మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్, మీ పేరు, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట.
ఇక్కడ మనం శ్రీ అలాగా ఏమి ఉపయోగించకూడదు అనమాట. శాలిటేషన్స్ డైరెక్ట్గా నేమ్ విత్ సర్ నేమ్ ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి కేర్ఫుల్గా అనమాట, మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే దీనికే మీకు తర్వాత అన్ని కమ్యూనికేషన్స్ వస్తాయి అనమాట, అడ్మిట్ కార్డ్ కానీ ఇంకా అదర్ కమ్యూనికేషన్స్. సో మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి మన ఎడిట్ ఆప్షన్ ఉన్న తర్వాత సో జాగ్రత్తగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ పోస్ట్ అనమాట, రెండే ఉన్నాయి. ప్రొఫెషనల్ ఇంజనీర్లో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ దాని రిలేటెడ్ బ్రాంచెస్, ఇంకా తర్వాత ప్రొఫెషనల్ ఇంజనీర్ మెకానికల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఏంటంటే జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ దీనికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 2 ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ఇంకా మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ బుక్ అయినాయి అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు. ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీరు ఈ డిపార్ట్మెంట్లో అంటే ఈ యొక్క బెల్లో కనుక ఎక్కడన్నా పర్మనెంట్ ఎంప్లాయీగా మీరు చేస్తూ ఉంటే ఎస్ పెట్టలేకపోతే నో అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, డే సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ యాజ్ ఆన్ 1st January 2025కి మనకి మినిమం అయితే 25 years అనమాట. అప్పర్ ఏజ్ 25 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి 28 years అనమాట. ఈ విధంగా మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సిటీ కోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, అన్నీ కూడా ఉన్నాయి, మనం చెక్ చేసుకోవచ్చు. మనకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ తర్వాత వచ్చేసరికి కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ రాజమండ్రి కూడా ఉంది, అలాగే తిరుపతి ఉంది, అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ అంటే 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట, ఎక్కడైనా ఇవ్వచ్చు. అలా ఇంటర్వ్యూ సిటీ అనమాట, బెంగళూరు, గజియాబాద్ మాత్రమే ఇచ్చారు. బెంగళూరు కర్ణాటక, గజియాబాద్ వచ్చేసరి ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఇంటర్వ్యూ సిటీ అనమాట, 2 cities ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి, బెంగళూరు లేదంటే ఘజియాబాద్. ఇంకా జాబ్ లొకేషన్ అనమాట, మనకి మచిలీపట్నంలో వేకెన్సీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఎక్కడైతే మొదటి ప్రిఫరెన్స్ పోస్టింగ్ కావాలి అని అనుకుంటే అక్కడ బెంగళూరు, చెన్నై కూడా ఉన్నాయి, మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట, అన్ని ఓల్డ్ వస్తున్నాయి. న్యూ కావాలంటే అదర్ తీసుకొని ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అయితే వస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ రాసుకోవాలి. ఇంకా కూడా అదర్ డీటెయిల్స్ అనమాట, బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్, మీకు ఏ బ్యాంకులో అయితే ఈ యొక్క అకౌంట్ ఉన్నదో సేవింగ్స్ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. ఇక క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట, ప్లీజ్ చెక్ అండ్ వ్యాలిడేట్ యువర్ డేటా వన్స్ యూ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ డీటెయిల్స్ యూ కెన్ నాట్ ఎడిట్, అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్న తర్వాత ఇప్పుడైతే ఉందనమాట. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఒక బ్లూ బటన్ అయితే వచ్చింది, దీని మీద క్లిక్ చేసి లేకపోతే కిందకి వెళ్ళి మీరు వాటిని అన్ని కూడా మోడిఫై చేసుకోవచ్చు అనమాట. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిట్ కావాలంటే రెడ్ బటన్ ఉంది, కన్ఫర్మ్ చేసుకోవాలంటే గ్రీన్ బటన్ అనమాట. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక స్టెప్ పూర్తయిపోయింది అనమాట, 3 steps ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవాలి, అప్లోడ్ సెక్షన్, ఫీజు పేమెంట్ అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఇంకొక 2 steps మాత్రమే ఉంటాయి అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం వెరిఫై అయితే చేసుకున్నాము, అయిపోయింది. ఇక్కడ అడ్మిట్ కార్డు తర్వాత వస్తుంది, మాక్ టెస్ట్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా కూడా ఇవన్నీ రిజల్ట్స్ కూడా అన్నీ ఇక్కడే మనకు వస్తాయి అనమాట. ప్లస్ ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ అనే బటన్ ఉంది, లేదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, స్టెప్ 2 అనమాట. దీని మీద క్లిక్ అయితే ఇక్కడ మనం ప్లస్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు, ఇందాక మనం చెప్పినటువంటి ఒక బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇంకా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, అవి మాత్రమే డిసిప్లిన్స్. వాటి ఈక్వలెంట్ కానీ ఇంకా అదర్
బ్రాంచెస్ అయితే వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. విల్ నాట్ బి కన్సిడర్డ్ అని ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ లేదంటే డిప్లొమా ఈక్వలెంట్, తర్వాత గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజెస్ అదర్ అనమాట. ఇవన్నీ ఇచ్చారు. మొదటి 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ లేదంటే డిప్లొమా, తర్వాత గ్రాడ్యుయేషన్. ఈ విధంగా 3 కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఇవన్నీ మనం బోర్డు అనమాట. సిబిఎస్ఈ లేకపోతే స్టేట్ బోర్డా స్కూల్ నేమ్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అట్లాగే ఇక్కడ మనం సబ్జెక్ట్ స్టడీడ్ అనమాట. 10th క్లాసులో మనం మ్యాథ్స్, సైన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ అంతా వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక దాన్ని మార్చుకోవచ్చు అనమాట. యాడ్ అంటే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మన యాడ్ అనేటువంటి కిందకు వచ్చేసింది అనమాట యొక్క ఇది. తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ నుండి ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ డిసిప్లిన్ అనమాట. ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమాను. ఇంకా బోర్డు అనమాట. ఏ బోర్డులో చదువుకున్నారు, ఇన్స్టిట్యూట్, కాలేజీ నేము, సబ్జెక్ట్స్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగనమాట. అలాగే ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఎప్పుడు పాస్ ఇయర్ అనేది ఇంటర్మీడియట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, యాడ్ అంటే యాడ్ అవుతుంది, కిందకు వస్తాయి అనమాట. అలాగే డిగ్రీ తీసుకోవాలి. గ్రాడ్యుయేషన్ సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ జనరల్ బీఎస్సీ కాదనమాట. 4 years ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఏఎంఐఈ, ఏఎంఐఈటీఈ, జిఐఈటీ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిసిప్లిన్ అనమాట. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కాలేజీ నేమ్ అనమాట. ఎక్కడ చదువుకున్నారో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్స్ స్టడీడ్ ఏవైతే ఉన్నాయో మేము డిగ్రీలో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, ఇంకా కూడా ఎప్పుడు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు 2025 మే జూన్కి ఎగ్జామ్స్ రాస్తున్న ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ అయితే అంత అన్నీ ఇక్కడికైతే వస్తాయి. అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ప్రజెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇంకా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. టిక్ చేయాలి, సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇందాకలాగే ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. తర్వాత అన్నీ బాగుంటే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. అప్లోడ్స్కి వెళ్ళాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్, సైజ్ వచ్చేసరికి 50 to 100 KB అనమాట. 3.5 into 4.5 centimeters ఉండొచ్చు. సిగ్నేచర్ కూడా 50 to 100 KB. సిగ్నేచర్ డైమెన్షన్ 3.5 into 1.5 centimeters. సర్టిఫికేట్స్ సైజ్ అనమాట 50 నుంచి 300 KB వరకు మనం అలౌ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనం మొదట ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ అప్లోడ్ అంటే ఫోటో కిందకు వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అనమాట, అండర్ గ్రాడ్యుయేషన్ అన్ని బ్రౌజర్ನಲ್ಲಿ ఆ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ అన్న అన్ని కిందకు వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే జరుగుతుంది. మీ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనేది డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. తర్వాత ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అన్ని స్టెప్స్ అయిపోయి ఫీజు పే చేసుకోవాలన్నమాట. కంప్లీట్ అప్లికేషన్ అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తాయన్నమాట. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గేట్వే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 1000 ప్లస్ జిఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మనకి ఫీజు లేదనమాట. టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ గేట్వే అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి బెల్కి సంబంధించి ప్రొఫెషనల్ ఇంజనీర్స్ 350 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్